హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే సిలియా వ్యాలెట్ అయితే రీసెంట్గా ప్లే స్టోర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా దాంతోపాటు ప్రాజెక్టులు అండి మనకైతే మెయిన్ నెట్ కేవైసీ గురించి, ఇంకా దాంతోపాటు మైగ్రేషన్ గురించి, ఇంకా దాంతోపాటు యాప్లో వచ్చిన కొత్త మార్పులు ఏమిటి అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే నేను ముందుగా మనకైతే సిలియా వ్యాలెట్ టైప్ అయితే ప్లే స్టోర్లో అప్డేట్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. చేసుకుంటేనే మనకైతే లాగిన్ అయితే అవుతుందండి. సో ఆ తర్వాత మైనింగ్ చేయాలన్నా సరే మనకి ఫీచర్ కావాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్లో వచ్చిన అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. చేసుకున్న తర్వాత మాత్రమే మనకి దీంట్లో ఉన్న విషయాలు మొత్తం అర్థమవుతాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా కాయిన్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో ప్రెజెంట్ అయితే మన వ్యాలెట్లో ఉన్నాం అనమాట. చాలామంది డౌట్ ఏంటంటే మా సిలియా కాయిన్స్ కానీ మా బిఎన్బి కాయిన్స్ కానీ ఏం కనిపించట్లేదు, ఎందుకు వాల్యూ అనేది ఇక్కడ జీరోలో ఉంది, మాకేం అర్థం కావట్లేదు అని అడుగుతున్నారండి. సో ఒక చిన్న మార్పు అయితే వచ్చిందండి. ఇక్కడైతే ప్రెజెంట్ అయితే మన వ్యాలెట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ బ్లాక్ చైన్ అనేది ఎథీరియంలో ఉందండి. ఏం ప్రాబ్లం ఏం కాదు, ఎథీరియం చైన్ అయితే ఆన్లో ఉందన్నమాట. సో మనం ఏం చేసుకోవాలంటే ఆ కనిపిస్తున్న ఎథీరియం చైన్ అనేది బిఎన్బి చైన్ లాగా మార్చుకోవాలి. సో మన బ్లాక్ చైన్ బిఎన్బి చైన్ కదా, సో ర్యాండమ్గా అప్డేట్ అయిన తర్వాత అందరికీ కూడా ఎథీరియం బ్లాక్ చైన్ అయితే ఆన్లో ఉందండి. సో ఇది పాయింట్ అయితే. సో ఇప్పుడు మీకు మిడిల్లో కనిపిస్తున్న ఎథీరియం చైన్ కనిపిస్తుంది కదా, ఇది ఎథీరియంలో కదా, దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత అండి మనకైతే బిఎన్బి చైను, పాలిగాన్ చైను, బేస్ చైను, సొలానా చైన్ అని ఈ విధంగా చైన్స్ అయితే వస్తాయన్నమాట. సో మనకు కావాల్సింది బిఎన్బి చైన్ అండి. రెండోది కనిపిస్తుంది కదా, ఫస్ట్ది ఎథీరియం చైన్ మనకు అక్కర్లేదు, అది మనకు కావాల్సింది బిఎన్బి చైన్ అనమాట. సో బిఎన్బి చైన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న వెంటనేనండి మీ సిలియా టోకెన్స్ ఎన్ని ఉన్నాయి, మీ బిఎన్బి బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, మీ డాలర్స్ ఎన్ని ఉన్నాయి, పాత వివరాలన్నీ కూడా కనిపిస్తాయండి. ఇబ్బంది ఏం లేదు. చాలామందికి అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఆటోమేటిక్గా ర్యాండమ్గా అప్డేట్ అయిపోయింది యాప్ అనేది. కాకపోతే మనం ఈ విధంగా బిఎన్బి చైన్లో మార్చుకోవాలన్నమాట. సో అప్పుడు మాత్రం మనకైతే మన టోకెన్ సంబంధించిన పాత వివరాలన్నీ కనిపిస్తాయి. సో ఇది మన వ్యాలెట్ సంబంధించిన వివరాలండి. వ్యాలెట్ పాస్‌ఫ్రేజ్ అనేది చాలా ముఖ్యమండి, జాగ్రత్తగా ఉంచుకోండి. మీ యొక్క జీమెయిల్ కూడా జాగ్రత్తగా యాక్టివ్లో ఉంచుకోండి. వ్యాలెట్లో టోకెన్స్ అనేది చాలా ముఖ్యం అండి. సో ఇది వ్యాలెట్ సంబంధించిన అప్డేట్ అయితే. ఇంక దాంతోపాటు మనం యాప్ మైనింగ్ పేజ్లోకి వెళ్ళిపోదాము. అదేవిధంగా అంటే పైన కనిపిస్తుంది కదండి కమ్యూనిటీ అని, ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేయండి పైన. అది ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. సో చూసినట్లయితే మీకు ఇక్కడ మనకి ఈ విధంగా మైనింగ్ పేజ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టైమర్ అనేది 2 గంటల 53 నిమిషాలు అయితే ఉందండి. సో ప్రతి 3 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి మంటకు సింబల్ కనిపిస్తుంది కదా, ఫైర్ సింబల్, దాని బదులు మనకైతే బాంబ్ సింబల్ అయితే ఉంటుంది. బాంబ్ సింబల్ నొక్కినప్పుడు మాత్రమే మనకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. సో ప్రెజెంట్ అయితే మైనింగ్ ఆన్లో ఉంది కాబట్టి మీకు బాంబ్ సింబల్ కనిపించట్లేదు. ఇలా 3 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోవచ్చండి. గతంలో అయితే 6 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకునే వాళ్ళం కదా, 3 కాయిన్లు వచ్చాయి. కానీ ఇప్పుడండి 3 గంటలకు 3 కాయిన్లు అయితే ఇస్తున్నారన్నమాట. సో ప్రతిరోజు కూడా మనం వీలైనంత ఎక్కువ కాయిన్ సంపాదించుకోవడానికి అయితే ఒక అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు పైన చూసుకున్నట్లయితే మనం ఓకే అండి, ఇక్కడ పైన చూసుకున్నారు కదా, పైన మనకి మండే దగ్గర టిక్ అయితే ఉంది, ట్యూస్డే దగ్గర టిక్ అయితే ఉంది. ఇదేంటంటేనండి మన స్ట్రీక్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో ఈ యొక్క యాప్లో ఎవరైతే ప్రతిరోజు కూడా ఆగకుండా మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకి దానికి సంబంధించిన స్ట్రీక్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఈరోజు శనివారం కాబట్టి మనకి ఈరోజు కూడా టిక్ అయితే వచ్చిందనమాట. రేపు కూడా చేసినట్లయితే ఈ 1 వీక్ స్ట్రీక్ అయితే మెయింటైన్ అవుతున్నామండి. సో ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో అని పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కోర్ టీం వాళ్ళకైతే అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా సింపుల్గా మైనింగ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు అండి కొన్ని కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయండి ఈ యాప్లో అయితే. కింద చూసుకున్నట్లయితే కొంచెం మనం గేమ్స్ ఆడడం ద్వారా కూడా కొన్ని కాయిన్స్ సంపాదించుకోవచ్చు. మన ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మనం కొన్ని రివార్డ్స్ కూడా ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు కొన్ని టాస్క్లు చేసుకోవడం ద్వారా. ఈ విధంగా ఉంటుందండి. సో ఫస్ట్ చూసినట్లయితే మన ఒక 3 గేమ్స్ అయితే ఉంటాయండి ఈ యొక్క యాప్లో అయితే. ఆ 3 గేమ్స్ మనం ప్లే చేయడం ద్వారా కూడా మనకి టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో చూడండి, ఇక్కడ స్పిన్ వీల్ గేమ్ అయితే ఉంది, కాయిన్ ఫ్లిప్ గేమ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి స్పిన్ వీల్ గేమే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడ మనం ఈ యొక్క గేమ్ ప్లే చేయాలంటే మన వ్యాలెట్లో 10 టోకెన్స్ ఉండాలన్నమాట. 10 కాయిన్స్ ఉండాల్సి ఉంటుందండి. ఇది స్పిన్ చేసిన తర్వాత ఆ కాయిన్స్ యొక్క రేషియో బట్టి మనకు వచ్చే అక్కడ సర్కిల్ని బట్టి స్పిన్లో అయితే అవి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో దీన్ని అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మనకి ప్రాఫిట్ కంటే కూడా కొంచెం లాస్ లాగే ఉంది. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ప్రెజెంట్ ఒకటైతే స్పిన్ వీల్ చేసి చూపిస్తాను మీకైతే. చూడండి, నేను 10 కాయిన్లు పెట్టి అయితే ఈ స్పిన్ చేస్తున్నాను అనమాట. సో ప్రెజెంట్ అయితే చూడండి 1x అయితే వచ్చిందండి. సో నా బ్యాలెన్స్ అయితే పెరగలేదండి, అక్కడే ఉందన్నమాట. సో ఇది గేమ్స్ మెకానిజం అనమాట. ఇంక దాంతోపాటు కాయిన్ ఫ్లిప్ అని ఇంకో గేమ్ అయితే ఉంది.
అది మనకు తెలిసిందేనండి బాగా. ఇక్కడ చూడండి మనకి బొమ్మ బొరుసు అంటారు కదా! సేమ్ అదే విధంగా కాయిన్ అయితే ఉంది ఇక్కడ. ఇదొక గేమ్ అనమాట. సో, ఈ విధంగా ఒక 3 గేమ్స్ గాని కంప్లీట్ చేసినట్లయితే మనకి ఒక కాయిన్ అయితే ఫ్రీగా వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా అండి మనం మన ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా కేవీసీ చేసుకోవడం ద్వారా మనకైతే 10 కాయిన్‌లు అయితే ఇస్తారండి. మన ఫ్రెండ్స్ సక్సెస్‌ఫుల్‌గా కేవీసీ చేసుకోవడం ద్వారా మనకైతే 10 కాయిన్‌లు అయితే ఫ్రీ రివార్డ్ అయితే వస్తుందనమాట. సో, అర్థమైందనుకుంటున్నాను మీకైతే. ఇంక దాంతో పాటండి మనకి కొన్ని క్లెయిమ్ రివార్డ్స్ కూడా ఉంటాయండి. సో, చిన్న చిన్న టాస్క్‌లు అయితే ఉంటాయన్నమాట. వీటిని కంప్లీట్ చేసుకోండి. మీరు సిలియా టోకెన్స్‌ని ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, 1 వీక్ గాని మీరు వరుసగా మైనింగ్ చేసినట్లయితే 15 కాయిన్‌లు అయితే మీకు ఫ్రీగా వస్తాయండి. సో, ఈ విధంగా అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి మీరు కూడా. మంచి విషయం ఇదైతే. టోకెన్స్ చాలా వాల్యూ ఉంటుందండి. సో, అందుకే చెబుతున్నాను. వీటినైతే ఖచ్చితంగా మీరు మిస్ అయితే చేసుకోవద్దు. ఇంకా దాంతో పాటండి మైగ్రేషన్ గురించి మాట్లాడుకుందామండి. సో, ప్రెజెంట్ అయితే మనకి ఈరోజు మే 9వ తారీఖు నుంచి అయితే మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే వీళ్ళు అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఒక చిన్న విషయం ఏంటంటే మైగ్రేషన్ మనం ముందుగా చేసుకోవాలంటేనండి మనం కేవైసీ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న గతంలో కాదండి, రెండోసారి మళ్ళీ మనం చేసుకోవాలన్నమాట. ఇది మనకి మెయిన్ నెట్ కేవైసీ అంటారండి. సో, అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే. మీరు కింద మైగ్రేషన్ పేజ్‌లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ కేవైసీ చేసుకున్నారని అర్థం. సో, ఈ విధంగా మీకు కనిపించట్లేదంటే మీరు ఇంకా కేవైసీ చేసుకోలేదని అర్థం అండి. ఎలా చేసుకోవాలో నేను చెబుతాను ఇప్పుడు. సో, చూడండి ఇక్కడైతే మీరు ఈ పేజ్‌లోకి వచ్చిన తర్వాత అండి స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అని మీకైతే ఒక గ్రీన్ బాక్స్ అయితే కనిపిస్తుందన్నమాట. సో, చూడండి స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ కనిపిస్తుంది కదా! చూడండి. ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. మీరైతే చాలా చాలా సింపుల్‌గా 1 మినిట్‌లో అయితే మీ కేవైసీని మీరు చేసుకోవచ్చు. కింద వెరిఫై మీద నొక్కండి, కెమెరా ఓపెన్ అవుతుందన్నమాట. దాన్ని బట్టి మీరు కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలండి. సో, దాన్ని బట్టి అయితే మీ కేవైసీ అయితే అవుతుందన్నమాట. సో, చూడండి వాళ్ళు కొన్ని ఎక్స్‌ప్రెషన్ చెబుతారు. కళ్ళు మూసి తెరవమని, ఈ విధంగా స్మైల్ ఇవ్వమని, లెఫ్ట్ రైట్ కొన్ని ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ చేసుకోండి. మీకు ఖచ్చితంగా చాలా చాలా ఫాస్ట్‌గా 1 మినిట్‌లోనే మీరు కేవైసీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉందన్నమాట ఇక్కడైతే. చూడండి ఇక్కడ. సో, నేనైతే లైవ్‌లో చేసుకున్నాను. వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని నాకైతే నోట్ కూడా రావడం జరిగిందండి. సో, ఇప్పుడు మాత్రమే నేనైతే మైగ్రేషన్ చేసుకోవడానికి నాకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది పాత వర్షన్ ఉన్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను. అందుకే కొంచెం కొత్తగా ఉండొచ్చు మీకైతే. సో, ఇదండి టాపిక్ అయితే. చాలా చాలా సింపుల్‌గా మీరు కేవైసీ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకైతే ఈ ప్రాజెక్ట్‌లో మైగ్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఇప్పుడు నేనైతే మైగ్రేషన్ పేజ్‌లోకి వచ్చేసాను. మీ ముందు లైవ్‌లో నేను మైగ్రేషన్ చేసుకుంటాను. కింద చూసినట్లయితే నా వాలెట్‌లో బీఎన్బీ సరిపోను అయితే ఉంది. లేని వాళ్ళైతే మన వాట్సాప్ ఛానల్‌లో డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో, నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకైతే నేను సిలియా బీఎన్బీ ఫీజ్ అయితే గ్యాస్ ఫీ పంపిస్తాను. సో, చూడండి ఇక్కడ మైగ్రేట్ టోకెన్స్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ప్రెస్ చేయండి. ఎవరికండి ఇది? ఆల్రెడీ బీఎన్బీ వాలెట్‌లో ఉండి ఉండాలన్నమాట. సో, ఇది విషయం అయితే. సైన్ అండ్ మైగ్రేట్ నొక్కండి కింద. నొక్కేసేసిన తర్వాత చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఒక యాడ్ కూడా వస్తుంది. యాడ్ అయిపోయిన తర్వాత తింటూ నొక్కేసేయండి. ఓకే అండి. యాడ్ కంప్లీట్ అయిపోయింది. సో, చూసుకోవచ్చు ఆటోమేటిక్‌గా నాకైతే మైగ్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే అయిపోయిందండి. నా బ్యాలెన్స్‌లోకి అయితే ఇప్పుడు నేను మైగ్రేషన్ చేశాను కదా 119 కాయిన్‌లు అవైతే యాడ్ కావడం జరిగింది. ఆటోమేటిక్‌గా మీ స్క్రీన్ అనేది ఈ విధంగా వాలెట్‌లోకి తీసుకొస్తారండి. సో, అదేంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరైతే సిలియా ప్రాజెక్ట్‌లో అయితే బీఎన్బీ తీసుకొని సింపుల్గా మైగ్రేషన్ కూడా చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా ముందు కేవైసీ చేసుకోండి. కేవైసీ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు మైగ్రేట్ చేసుకోవడానికి అయితే మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ మన వ్యాలెట్‌లో ఎన్నైతే కనిపిస్తాయో దాంట్లో ఒక 25% అండి. దాంట్లో ఒక 25% అయితే మనకు మైగ్రేట్ అవుతున్నాయి. అవైతే ముందు మన మెయిన్ వ్యాలెట్‌లోకి వచ్చేస్తాయి. సో, మెయిన్ వ్యాలెట్‌లోకి వచ్చిన తర్వాత అండి మనకి లిస్టింగ్ అయిన తర్వాత క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయిన తర్వాత అయితే ఈ కాయిన్స్‌ని మనం సెల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో, అదేంటంటున్నాను మీకైతే. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా కాయిన్స్ బై చేసి పెట్టుకున్నారండి. సో, వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు సెల్ చేసుకోవాలి ఎప్పుడని. ఇంకా దాంతోపాటు చాలామంది డౌట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో మన లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది? సో, మనకున్న సమాచారం ప్రకారం అండి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి Q4లో లిస్టింగ్ అవ్వచ్చు. ఈ 2026 Q4లో లిస్టింగ్ అవ్వచ్చండి. లేదు అనుకుంటే అంతకంటే ముందుగా లిస్టింగ్ అయితే అవ్వచ్చు Q3లో అనమాట. సో, ప్రెజెంట్ అయితే మనం Q2లో ఉన్నాము. Q3లో కానీ Q4లో కానీ లిస్టింగ్ అయితే అయిపోతుంది అనమాట కొన్ని ఎక్స్చేంజెస్తో. ఆల్రెడీ మన వాళ్ళైతే ప్రముఖమైన క్రిప్టో ఎక్స్చేంజెస్తో పార్ట్నర్షిప్ కోసం అప్లై చేయడం జరిగింది. అవి వీళ్ళని త్వరగా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత అయితే సింపుల్గా మనమైతే ఈ ప్రాజెక్ట్లో మైగ్రేషన్ చేసుకున్న టోకెన్స్ని అయితే వ్యాలెట్లోకి వస్తాయి కదా, వాటిని మనం మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు. సో, అది ఏ విధంగా చేయాలి, ఇది ఏ విధంగా క్యాష్గా మార్చుకోవాలనేది నేను మీకు చెబుతాను. సో, మీరైతే మన ఛానల్ ఫాలో అయిపోండి. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటానండి. సో, బీఎన్బీ కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ ఛానల్ డీటెయిల్స్ ఉంటాయి. నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకైతే 24 గంటల్లో బీఎన్బీ అందజేస్తాను. కొంతమందికి లేట్ అవ్వచ్చండి, అందుకే చెబుతున్నాను. 24 అవర్స్లో వస్తుంది. మ్యాక్సిమం 1 అవర్లో వస్తుంది. అది మిస్ అయితే 24 గంటల్లో మీకైతే రిసీవ్ అయిపోతుంది అనమాట. దాన్ని బట్టి మీరు సింపుల్గా మైగ్రేషన్ చేసుకోవచ్చు. చాలా వర్తున్న ప్రాజెక్ట్ అండి. మంచి ప్రైస్కి లిస్టింగ్ అయితే అవ్వబోతుంది అనమాట. కాబట్టి అందరూ కూడా చేసుకోండి. ఇంకో విషయం అండి,
ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు. మైగ్రేటింగ్ ప్రతి నెల కూడా రూ. 100 పెట్టి తీసుకునేలా చేయాలని కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చండి. ఖచ్చితంగా చేయాలని రూల్ లేదండి. అలా చేసుకోకపోతే ఆ కాయిన్స్ కంపెనీకి వెళ్ళవు, మీకు వెళ్ళవు. మైగ్రేట్ అవ్వవు కదా! సో, వాటిని ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు బర్న్ చేస్తారనమాట. సో, ఆ కాయిన్స్ ఆటోమేటిక్‌గా బర్న్ అయిపోతాయి కాబట్టి యూజ్ ఎవరికీ ఉండదు. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరైతే మైగ్రేట్ అయితే చేసుకోండి. దానివల్ల మనకైతే లిస్టింగ్ అయినప్పుడు ఫ్యూచర్‌లో మంచి వాల్యూ ఉండడానికి అవైతే పూర్తి అవకాశాలైతే ఉన్నాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో వచ్చిన కొత్త మార్పులేమిటి, కొత్త అప్డేట్‌లేమిటి, గ్లిచెస్ ఏమిటి అవన్నీ కూడా క్లారిటీ మీకైతే చెప్పేసానండి. యాప్ అయితే చాలా స్మూత్‌గా బాగా రన్ అయితే అవుతుంది. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ముఖ్యమైన టాపిక్ వీడియో అని చెప్పుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.